వాడయ్యో సారీ చెప్పన్నా నీకోసం సినిమా ఎట్లా అనిపించిందన్నా నేను లారీకి చెప్పింది ఆయన వేరే సినిమా చేస్తాను అబ్బా నేను అందుకే చెప్పాను పెద్ద సినిమాకి చేస్తాను థియేటర్ లో నువ్వు డాన్స్ చేస్తావు కదా అమ్మాయిని పట్టుకొని అమ్మాయి నువ్వు డైరెక్ట్ చూసావా లైటింగ్ చూడలేదు చూసి పట్టుకున్నారు ఎవట్రా వీడు లైట్ చూడలేదు కరువులో ఉన్నాడు సినిమా మాత్రం శ్రీకాంత్ చెప్పిన దానికంటే కూడా సినిమా ఎప్పుడు బాలకృష్ణ గారు అబ్బాయి సినిమా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి సినిమా ఎప్పుడు ఒక సామాన్యుడు తీసుకెళ్ళి సామాన్యుడు ఈయనోలే తప్పు చేసి మాట్లాడుతున్నారు చాలా బాధ తొక్కేస్తున్నారు ఇండస్ట్రీలో ఆనడుగుతున్నారు ఏ రోజు తప్పలేదబ్బా ఇండస్ట్రీలో ఎవరిని తొక్కరబ్బా జనాలే అది ఎందుకో ఒరిగితే మూలకోరిన ఆ రోజుల్లో మహానుభావులు పెద్దలు ఆ సామెత ఎలా రాశారో నాకు తెలియదు కానీ ఒరిగితే మూలకోరు చాలా నేమ్స్ అంటారు మన ఇంట్లో ఉండేది మాత్రం మనకు గుర్తుండదు మనలో వచ్చిన వాడు ఎవరైనా హీరో అయితే మనం తట్టుకోలేము మనలో వచ్చిన వాడు ఎవరైనా డైరెక్టర్ అయితే మనం తట్టుకోలేము మనలో ఉన్నాడు ఎంతో లాస్ట్ 10 రూపాయలు వచ్చినా కూడా తట్టుకోలేము అమ్మని అమ్మాయికి 10 రూపాయలు వచ్చిందిరా అంటాం సో పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పని ఏదో చూసుకుంటే వాళ్ళ ఊట్లో ఏదో వాళ్ళు ఉంటారు కానీ తొక్కేది ఎవరు అంటే మనలో ఉన్న మన మధ్యం తిరుగుతున్న మనలాంటి వాళ్ళు. సినిమా అవుట్పుట్ చాలా బాగుందబ్బా మనం ఊహించిన దానికంటే నాకు చాలా గొప్పగా అనిపించింది. వాళ్ళు చాలా తక్కువ చెప్పాడు అనిపించింది. ఫైట్స్ చాలా బాగా చేశాడు. రొమాంటిక్ సీన్స్ అయితే చెప్పేశాడు. మా లవ్ సీన్స్ మాత్రం చాలా బాగా తీశాడు. నాకు ఏమనిపించింది అంటే శ్రీకాంత్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఈ ఫైట్లు గిట్లు అన్ని పక్కన పెట్టేసి మంచి సీన్లన్నీ ఇలాంటి లవ్ సీన్స్ అన్ని మేక్ చేసుకుని ఒక సినిమా చెయ్యు. ప్రతి సీన్ కూడా నీకు సినిమా అయిపోయిన తర్వాత ఫేస్బుక్ లోనో యూట్యూబ్ లోనో హల్చల్ చేసేసి అవుతాయి. ట్రిమ్ అంటే నీకు ఉన్నది ఇబ్బంది కాదు కానీ 3 గంటల కదన్నా బాధ తప్ప ఇక్కడ ఇబ్బంది అనేది కాదు. ఈ సీన్ తీసే పలానా సీన్ తీసాను నువ్వు ఒకటి చెప్పి నేను అది చెప్తూ మాట్లాడతా. ఏ సీన్ తీసిస్తే మీకు బెటర్ అనిపిస్తుంది అంటే ఏదైనా ఒక సీన్ ఉందా? 3 గంటలు ఉంచేశాడు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే తీసింది కొంతమంది వద్దులే ఎందుకు ట్రిమ్ చేద్దాం అంటారు. కొంతమంది అరే ఏ సీన్ తీసేద్దాం అన్ని బాగానే ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో కూడా ఉంచడం జరిగింది. ఇప్పుడు థియేటర్ లో అంత రెస్పాన్స్ రాకపోయినా ఓటీటీలోకి వచ్చిన తర్వాత గుర్తిస్తారా జనాలు? ఒకటి చెప్తాను బ్రదర్, మీకు ఇందాకే చెప్పాను, నువ్వో నేను చేస్తే సినిమా చూస్తారో లేదో మనకు తెలియదు. పెద్దవాళ్ళు తీస్తే అది పనికి మన సినిమాని చూస్తారు. చూసే వాళ్ళ విధానం మారాలి. ఇప్పుడు ఇవన్నీ అడుగు శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ తెలుగోడు కాకుండా ఏ తమిళోడో కానీ అయ్యి ఉంటే ఒకటి అమ్మ తమిళంలో ఒక సినిమా చేశారా చాలా బాగుంది, అది మాత్రం బేవస్తం వేరే లెవెల్లో ఉందిరా, వాళ్ళు చిన్న కెమెరా పెట్టి తీసారా, మొబైల్ తో తీసారా, 3 రోజుల్లో తీసారా, 6 రోజుల్లో తీసారా, ఎతికి మరి అది ఎక్కడున్నా ఎతికి మరీ చూసేస్తారు. మన తెలుగు అయితే మనకు వద్దు, మన యూట్యూబర్ మనకు వద్దు, మన ప్రాంక్ చేసేవాడు మనకు వద్దు, ఇస్తే మనకు బిగ్ బాస్ కి వెళ్ళినాడు వద్దు, బిగ్ బాస్ కి వెళ్ళినాడు కూడా ఎవడో హీరోగా చేస్తే మనకు వద్దు. సక్సెస్ కాలేదు మరి ఎందుకో నాకు అర్థం కాదు. మరి మీకు ఎవరు కావాలి? మళ్ళీ మీరే మాట్లాడతారు తొక్కేస్తున్నారు, నలుగురు తొక్కేస్తున్నారు, తొక్కేసిన యాదవలీలే. ఈ రోజు ఇప్పుడు బుక్ మై షోలో చూస్తాము, ఇదెవరు చూస్తారు ఇదిరా ఇది చూద్దాం, ఇది ఎవర్రా అంటే అల్లు అరవింద్ గారు అబ్బాయిది, ఈ సినిమా చూస్తాం. తొక్కేసింది ఎవరు? ఇక్కడ బుక్ చేయమని చెప్పింది ఎవరు? అలాంటి ఇప్పుడు